హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి మనుషుల మధ్య అనుబంధం, ఆత్మీయత అనేది నిజమైనదా లేదా అది కూడా ఒక బూటకమేనా అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. నేటి సమాజంలో మనిషికి మనిషికి మధ్య సంబంధాలు ఎటుపోతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? అనుబంధం, ఆత్మీయత, ప్రేమ అనే పదాలు మాటల్లో ఉన్నాయి కానీ మనసుల్లో లోపించిపోయాయి. మనిషి జీవితంలో అత్యవసరమైన వాటిల్లో ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉన్నాయి. అవి లేకపోతే మనిషి జీవితం ఎడారిలా మారిపోతుంది. ప్రస్తుత కాలంలో వాట్సాప్ మెసేజ్ల్లో, ఫోన్ కాల్స్లో బర్త్డే విషెస్, మ్యారేజ్ డే విషెస్, న్యూ ఇయర్ విషెస్ అని అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ సెల్ ఫోన్లలో మాత్రమే పరిమితమై ఉన్నాయి. కానీ మనసుల్లో లేవు. అవసరాల మీద ఆధారపడే బంధుత్వాలు కూడా ఒక బిజినెస్ లా మారిపోయాయి. పెద్దవారంటే గౌరవం లేదు. మనసు ఉన్న మనుషులతో కాదు, మనకు పనికి వచ్చే మనుషులతో మాత్రమే మనం దగ్గరవుతున్నాం. ఈ రోజుల్లో హలో, ఎలా ఉన్నావు అనే ప్రశ్న కూడా అవసరమే అయ్యింది. వాళ్ళు ఎలా ఉన్నారో కాదు, ఎదుటి వాళ్ళు మనకు ఏం చెయ్యగలరో అన్నదే ఎక్కువ ముఖ్యమైనది. బంధాలు అనేవి మొక్కల్లాంటివి. వాటికి రోజు నీరు పోయాలి, మాటలతో పలకరించాలి, ప్రేమతో పట్టించుకోవాలి. కానీ ఇప్పుడు మనం ప్లాస్టిక్ మొక్కలను పెంచుకుంటున్నాం. చూడడానికి అందంగా ఉంటాయి కానీ వాటిలో జీవం ఉండదు. ఇదే ఇప్పుడు మన బంధాల పరిస్థితి కూడా. ప్రస్తుత కాలంలో మన జీవితంలో ఎన్నో బంధాలు, మరెన్నో బంధుత్వాలు ఉన్నాయి. కానీ ప్రతి మనిషి అంతకు మించిన ఒంటరితనంతో జీవిస్తున్నాడు. ఒక తల్లి పిల్లలతోనే జీవిస్తుంది కానీ మాట్లాడేందుకు ఎవరూ లేక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఒక భర్త తన భార్య పక్కనే ఉన్నా తన మనసులోని మాటలను బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నాడు. ఒక స్నేహితుడు తన ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ రాలేదని బాధపడతాడే తప్ప తాను ఫోన్ చేసి మాట్లాడదాం అనే ఆలోచన కూడా చేయడు. ఇలాంటివన్నీ మన రోజువారీ జీవితంలో జరిగేవే. బంధాల ముసుగులో తలదాచుకుంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మన బంధాలు, బంధుత్వాలు ఫార్మాలిటీగా మారిపోయాయి. కలుసుకునే ముందే ఒక స్క్రిప్ట్ లాగా ఎలా ఉన్నావు అని అడగడం, దానికి సమాధానంగా ఎదుటివారు ఫుల్ బిజీ అని చెప్పటం, అవునా సరే టేక్ కేర్ అంతే. ఇది బంధమా? లేక పద్ధతి రీత్యా చేసే నటన? ఆత్మతృప్తికై మనం మన మనస్సును మోసం చేస్తున్నాం. అటువంటప్పుడు మన మనస్సు కూడా మనల్ని ఏదో ఒక రోజు మోసం చేస్తుంది. అనుబంధం అంటే అవసరం కాదు, బాధ్యత కాదు, ఒప్పందం కాదు. అది మనసులు పంచుకునే దారి లాంటిది. చిన్న మాట, చిన్న సహాయం, చిన్ని చిన్ని జ్ఞాపకాలు, ఇవి చాలు ఒక అనుబంధం జీవితాంతం నిలబడడానికి. బంధాలను పెంచుకోవడంలో సంతోషం ఉంది, అవసరాలకు ఉపయోగించుకోవడంలో కాదు. అనుబంధం, ఆత్మీయత మనుషుల మధ్య ఉన్న పవిత్రమైన బంధాలుగా భావించేవే. కానీ ఈ రోజుల్లో అవి ఒక బూటకంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనిషి అనుబంధాల పేరిట పాత్రలు పోషిస్తున్నాడు కానీ ఆ పాత్రలకు న్యాయం చేయటం లేదు. నిజమైన అనుబంధాలు అవసరాలతో కాదు, మనుషుల మనసుతో ఉండాలి. కానీ ఇప్పుడు బంధాలు అవసరాల వేదికలైపోయాయి. వాళ్ళు మన వాళ్లే అనే దానికన్నా వాళ్ళ వల్ల మనకేంటి లాభం అనే కోణంలో ఆలోచిస్తున్నాం. మాటల్లో మధురత ఉన్నా మనసుల్లో కలత ఉంది. చివరిగా ఒక మాట, ఈ రోజుల్లో బంధాల పేరుట ఆడుతున్న నాటకం మరొకరిని మోసం చేయటం కాదు, మనల్ని మనమే మోసం చేసుకోవటం. నిజమైన ప్రేమతో, ఆత్మీయతతో, అవసరం లేకున్నా స్పందించగలిగే హృదయంతో బంధాలను బలపరుచుకోవాలి. బంధం అనేది నటన కాకూడదు. అది మన మనసులో నమ్మకాన్ని పెంచే ఒక పవిత్రమైన ప్రయాణం కావాలి. మనసులతో ఏర్పడిన బంధాలకి కాలంతో అవసరం ఉండదు కానీ అవసరాల మీద ఏర్పడిన బంధాలకి మనసు ఉండదు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.